హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని. అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితను. మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో డైట్ లెక్చరర్ పోస్టులు పడ్డాయి చాలా సంవత్సరాల తర్వాత. మరి ఈ సందర్భంగా దశాబ్దాల తర్వాత పడ్డాయి. డైట్ కాలేజ్ లెక్చరర్ అంటే తెలుసు, రాబోతున్నది మీకు కూడా తెలుసు నోటిఫికేషన్. బీఈడి లెక్చరర్, సింపుల్గా దాన్ని సిటిఈ లేదా ఐఏఎస్సి లేదా ఎస్ఎస్సిఆర్టీకి సంబంధించి. మరి ఈ సందర్భంలో డైట్ అభ్యర్థులకు 1 నుంచి 18 వరకు పోస్టుల సంఖ్య ఉంది. ఒకటి ఇన్ సర్వీస్ అని, ప్రీ సర్వీస్ అని, లెక్చరర్ ఇన్ ఎడ్యుకేషన్ అని, లెక్చరర్ ఇన్ ఉర్దూ ఇన్ ఎడ్యుకేషన్ అని. తర్వాత మిగతా అంతా కూడా వారి యొక్క కంటెంట్కి సంబంధించి. మళ్ళీ అదేవిధంగా బీఈడి లెక్చరర్ రాబోతుంది. దాంట్లో కూడా పోస్టులే మనం గతంలో చెప్పినట్టుగా 22 పోస్టులు ఉంటాయి. మనం గతంలో లెక్కలు వేసాం కాబట్టి చాలా సుదీర్ఘంగా లెక్కలు. మళ్ళీ దాంట్లో కూడా సబ్జెక్ట్ వైజ్గా తెలుగు, ఇంగ్లీష్, హిందీ, నాకు తెలిసి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సమానంగా ఉండొచ్చు, 3 మరి లెక్చరర్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది. మరి అవి కూడా 5-6 పోస్టులు ఉండొచ్చు. మరి లెక్చరర్ ఇన్ ఫిజికల్ సైన్స్, లెక్చరర్ ఇన్ మరియు బయాలజికల్ సైన్స్, లెక్చరర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, లెక్చరర్ ఇన్ సోషల్. అదే డైట్ విషయానికి వస్తే సైన్స్ అంటారు సింపుల్గా, కానీ ఇక్కడ బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ అంటారు. మరి దీంట్లో భాగంగా మరి ఏం ప్రిపేర్ అవుతున్నారు? ఇంత ఏ పోస్టుకు ప్రిపేర్ అవుతున్నారు? ఇటు డిప్యూటీ డిఓకి ప్రిపేర్ అవుతున్నారా, లేక డైట్కి ప్రిపేర్ అవుతున్నారా, లేక బీఈడి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దీనికి కలిపి ప్రిపేర్ అవుతారా? ఈ సందిగ్ధంలో చాలామంది ఉన్నారు. అందుకనే డైట్ అభ్యర్థులారా, మీరు అసలు దేనికి సిద్ధమవుతున్నారు? మీకైనా క్లారిటీ ఉంటే చాలు. ఎందుకంటే ఒకసారి ఏమైందంటే, దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఒక అమ్మాయికి. బాగా పూజలు చేస్తుంది ఆ అమ్మాయి, చాలా బాగా పూజ. ఎంఈడి చేసింది, పీజీ చేసింది, బీఈడి చేసింది, బీఈడి కాలేజీలో పనిచేస్తుంది. దేవుడు ప్రత్యక్షమయ్యాడు పూజ బాగా చేస్తే ఇమ్మీడియట్గా దేవుడు ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకో అన్నాడు. ఆ అమ్మాయి అప్పుడే అవాక్ అయిపోయింది. ఏమి కావాలని కోరుకోవాలి? నేను డబ్బు కావాలనుకోవాలా, భర్తను కావాలనుకోవాలా, లేకపోతే గోల్డ్ కావాలనుకోవాలా, ఉద్యోగం కావాలనుకోవాలా అని డైలమాలో పడిపోయింది. డైలమాలో పడగానే దేవుడు అన్నాడు, అమ్మా నువ్వు చాలా డైలమాలో ఉన్నావు కాబట్టి నేను 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తాను, అంతవరకైనా ఆలోచించుకో అన్నాడు. దీన్ని బట్టి మీకు వచ్చిన తెలిసిన నీతి ఏంటంటే, కనీసము దేవునికి ఎలాగో తెలియదు కాబట్టి ఏమి కావాలో కోరుకో అన్నాడు. కనీసం నీకైనా ఏమి కావాలో కోరుకోవడం ఈజీ, పక్కన పెడితే తెలుసుకోవడం ఇంపార్టెంట్. కాబట్టి ఈ డైట్ అభ్యర్థులు చాలామంది కన్ఫ్యూజన్ అవుతున్నారు. ఒకవేళ డిప్యూటీ డిఓ రాకపోయింటే డైట్కే ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఒకవేళ బీఈడి నోటిఫికేషన్ వస్తే డైట్ బీఈడి కలిపి ప్రిపేర్ అయ్యేవారు. కాకపోతే ఎటు కాకుండా త్రిశంకు స్వర్గంలో ఉన్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు. టార్చ్ లైట్ లాగా లేరు, ఫోకస్ లైట్ లాగా లేరు, ట్యూబ్ లైట్ లాగా రూమ్ మొత్తం వెలుగునిస్తుంది. టార్చ్ లైట్ కేవలం దానిపైనే టార్గెట్ చేస్తుంది. ఇంతకు చాలామంది అప్లై చేసుకున్నారు. దాంట్లో ఇన్ సర్వీస్, ప్రీ సర్వీస్, సీనియర్ లెక్చరర్, ఎడ్యుకేషన్, ఇలా ఈ విధంగా పోస్టులు ఉన్నాయి. ఇన్ సర్వీస్ అంటే లెక్చరర్ పోస్టులు, ప్రీ సర్వీసు తర్వాత అంటే డిపార్ట్మెంట్లు. దీంట్లో కొన్ని రకాల పోస్టులకు మీరు 2 లేదా 3 పోస్టులకు ఎలిజిబుల్ ఉన్నారు. అయితే ఏది చదవాలి? ఇంతకు సిలబస్ ఏమిటి, ఏం చేయాలో తెలియక అటు డిప్యూటీ డిఓ చదువుతున్నారు, ఇటు డైట్ చదువుతున్నారు, మళ్ళీ బీఈడి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాన్ని చదువుతారు. మళ్ళీ చెప్తున్నాను, బీఈడి నోటిఫికేషన్ కనుక రాబోతుంది 22+8 పోస్టులతో. దాంట్లో అన్ని సబ్జెక్టులు ఉంటాయి. మీకు కనుక ఎంఈడి ఉండి, నెట్ ఉంది, సెట్ ఉంది, పిహెచ్డి ఉంది అనుకోండి, ఖచ్చితంగా మీరు దీనికి మాత్రమే, అంటే డైట్ బీఈడి లెక్చరర్కి మాత్రమే స్టిక్ అనుకోండి. డిప్యూటీ డిఓ సైడ్ వెళ్ళకండి దయచేసి. లేదు డిప్యూటీ డిఓనే మేము చదువుతామంటే మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే సడన్గా నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి మీకు నెట్ సెట్ కనుక ఉండి, పిహెచ్డి కనుక ఉంటే ఖచ్చితంగా బీఈడికి ఆ విధంగా క్వాలిఫికేషన్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే సిలబస్ ప్రతిదానికి వేరుగా ఉంది. మీరు అనుకుంటున్నారు డిప్యూటీ డిఓలో ఒక 7 యూనిట్లు ఉన్నాయి పార్ట్ ఏలో, డిప్యూటీ డిఓలో పార్ట్ బిలో 7 యూనిట్లు ఉన్నాయి. కానీ డైట్ వాళ్ళకు 10 ఈ 10లో 6 కవర్ అవుతాయి మొత్తంగా. మరి మిగతా మీరు చదువుకోవాలి. మరి మీరు కంటెంట్ చదువుతున్నారా? కంటెంట్ చదివితే, లెక్చరర్ పోస్ట్ చదివితే కంటెంట్ ఉంటుంది, మెథడ్ ఉంటుంది, మళ్ళీ పార్ట్ ఏ ఉంటుంది. పోనీ ఎడ్యుకేషన్ సబ్జెక్టుకు, కామన్గా ఉన్న సబ్జెక్టుకు పోస్ట్ 1 to 4th చదివితే మళ్ళీ టీచర్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఇటు పార్ట్ ఏ ఉంటుంది. మళ్ళీ బీఈడి లెక్చరర్ పోస్టులకు సంబంధించి సిలబస్ వేరుగా ఉంటుంది. మరి ఇలాంటి డైలమా వద్దు.
మీ టార్గెట్ ఏంది? అటు డిప్యూటీ డిఓనా పూర్తిగా దానిపైనే ఫోకస్ చేయండి. లేదు డైట్ లెక్చరర్ నా టార్గెట్, ఎందుకంటే పోటీ తక్కువగా ఉంటుంది, నేను ఎంఈడి కాబట్టి నాకు మాత్రమే అవకాశం వచ్చింది కాబట్టి, మళ్ళీ మీకు నెట్ సెట్ ఉంటే ఖచ్చితంగా నేను బీఈడి చూసుకుంటాను ఎందుకంటే టైం ఉంది కాబట్టి అంటే గనక మీరు డైట్ బీఈడికే వెళ్ళిపోండి దయచేసి. ఎందుకంటే ఫైనల్గా డిసిషన్ మీదే, ఎందుకంటే క్లారిటీ ఆఫ్ థాట్ లేదు. ఎందుకంటే డైట్లో, బీఈడిలో, యూనివర్సిటీలో డైట్, బీఈడి, ఎంఈడి 3 చెప్పిన వ్యక్తిగా, పుస్తకాలు రాసిన వ్యక్తిగా, ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టైజ్, సిన్సియారిటీ ఉన్న ఏకైక వ్యక్తిగా చెప్తున్నాను. ఎందుకంటే మీరు రాంగ్ స్టెప్ వేస్తే అసలు స్టెప్పులు పడడానికి కాళ్ళు ఉండవు. ఈ విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. ఒకసారి చూడండి. ఇంకా మీకు క్లారిటీ కావాలంటే ఇది టీజీ డైట్ లెక్చరర్ సిలబస్. దీంట్లో భాగంగా విద్య యొక్క సిద్ధాంతం ఆల్రెడీ ఈ యొక్క పీడిఎఫ్ పర్ఫెక్ట్గా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పెట్టడం జరిగింది అన్ని గ్రూపుల్లో, లేకపోయినా వినండి. చూడండి, విద్య యొక్క సిద్ధాంతం మరియు ఆచరణ, ఒక విద్యా విభాగంగా విద్య మరియు జ్ఞాన రంగంగా విద్య. ఇది డిప్యూటీడీఓలో ఉండదు. సిద్ధాంతపరంగా మరియు ఆచరణాత్మక వ్యవస్థగా విద్య డిప్యూటీడీఓలో ఉండదు. మరియు నైతిక ఆచరణాత్మక విద్య ఉంటుంది. శీల నిర్మాణానికి, వ్యక్తిత్వ వికాసానికి విద్య డిప్యూటీడీఓలో ఉండదు. మరి జ్ఞానోదయంగా విద్య అంటే ఏదో అనుకునేరు, ఎపిస్టమాలజీ అది పూర్తిగా. అంటే ప్రాచీన భారత జ్ఞాన వ్యవస్థ ఐకేఎస్ ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఇది. మరి వివిధ కాలాల్లో విద్య, వేదకాలం, బౌద్ధ కాలం, జైనుల కాలం, ముస్లింల కాలం, క్రిస్టియన్ల కాలం అంటే కమిటీలు కమిషన్లలో వచ్చినటువంటి మిషనరీ కాలం. తత్వవేత్తలు ఇచ్చాడు. తత్వవేత్తలు అనేటువంటిది మళ్ళీ డిప్యూటీడీఓలో ఉండదు. డిప్యూటీడీఓలో ఉంటుంది కానీ వాదాలు ఉండదు. మళ్ళీ యూనిట్ 2 స్వేచ్ఛా సాధనంగా విద్య డిప్యూటీడీఓలో ఉండదు. కాబట్టి విమర్శనాత్మక చైతన్యం కోసం విద్య, ఇది డిప్యూటీడీఓలో ఉండదు. తత్వవేత్తలు ఇక్కడ అక్కడ ఉంటారు, కాకపోతే అక్కడ డిప్యూటీడీఓలో ఒకే దగ్గర ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం 2 యూనిట్లలో స్ప్లిట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ భారత రాజ్యాంగం అక్కడ ఉంటుంది డిప్యూటీడీఓలో. యూనిట్ 3 జ్ఞానమీమాంస పూర్తిగా ఉంటుంది కానీ వాదాలు అక్కడ ఉండదు. కాబట్టి ఇది యూనిట్ 4 సంస్కృతి, ఇది పూర్తిగా ఉంటుంది. అయితే తేడాల్లా 5th యూనిట్ సైకాలజీ ఉంటుంది, 6th యూనిట్ ఉంటుంది. 6th యూనిట్లో మీకు తెలుసు స్టార్ట్స్ 3 చోట్ల యాడ్ చేశాడు. బాగా గుర్తుపెట్టు. సిలబస్ మొత్తంలో పార్ట్ ఏ, పార్ట్ బి, నేను కామన్ సిలబస్ గురించి చెప్తున్నాను. 3 చోట్ల స్టార్ట్స్, బేసిక్ స్టార్ట్స్, రీసెర్చ్కి సంబంధించిన స్టార్ట్స్, రీసెర్చ్ గురించి పూర్తిగా, రీసెర్చ్ గురించి థియరీ, రీసెర్చ్ గురించి లెక్కలు. మరి ఏం నేర్చుకోవాలంటే మీకు తెలుసు మీన్, మోడ్, మీడియం నుంచి మొదలుకొని ఎన్పిసి, నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్, అదేవిధంగా శాంప్లింగ్ టెక్నిక్స్, హైపోథెసిస్, రీసెర్చ్ రిపోర్ట్, సెలెక్షన్ ఆఫ్ ప్రాబ్లమ్, క్వాంటిటేటివ్ రీసెర్చ్, క్వాలిటేటివ్ రీసెర్చ్, ఇన్ఫరెన్షియల్ రీసెర్చ్, ఎన్వా, కై స్క్వేర్, టీ టెస్ట్, ఎఫ్ టెస్ట్, మ్యాన్ విట్నీ టెస్ట్, ఇవన్నీ నేర్చుకోవాలి. మరి ఎందుకంటే రీసెర్చ్లో భాగం కాబట్టి మీరు. మరి తర్వాత యూనిట్లు అన్నీ కూడా కామన్ అనుకుంటే పొరపాటు. 7th వరకు కొంతవరకు ఉంటుంది కానీ 8th, 9th, 10th అనేటువంటిది ఉండదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి పార్ట్ బి, ఇది నేను జనరల్ సబ్జెక్ట్ చెప్తున్నాను, అంటే ఎడ్యుకేషన్ సబ్జెక్టు, ఇన్ సర్వీసు, ప్రీ సర్వీసు, ఈ విధంగా ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ చెప్తున్నాను. పార్ట్ బి పూర్తిగా ఉపాధ్యాయ విద్య గురించి 10 యూనిట్లు ఉంటాయి. భయపడాల్సిన పర్లేదు. మీరు సెలక్షన్ పడు. ఉపాధ్యాయ విద్య గురించి ఎవరైనా చదువుకోవాలనుకుంటే చూడండి ఒకసారి, ఎడ్యుకేషన్ అండ్ టీచర్, చాలా బాగుంటుంది పుస్తకం. పూర్తిగా 10 యూనిట్లను కవర్ చేస్తుంది. టీచర్ ఎడ్యుకేషన్, టీచర్ ఎడ్యుకేషన్, టీచర్ ఎడ్యుకేషన్, టీచర్ ఎడ్యుకేషన్, టీచర్ ఎడ్యుకేషన్, మొత్తం దీంట్లో బేసిక్స్ ఉంటాయి. కానీ ఈ మధ్యకాలంలో చాలా చట్టాలు వచ్చాయి టీచర్లకు సంబంధించి, అవన్నీ కూడా సంస్థలు ఉన్నాయి, అవన్నీ కూడా నేర్చుకుంటాం. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, మీరు డైట్కి ప్రిపేర్ అవుతారా, మీకు మాత్రమే ఉద్దేశించింది, లేక మీకు నెట్ సెట్ ఉండి బీఈడికి ప్రిపేర్ అవుతారా? ఎందుకంటే అక్కడ సిలబస్ వేరే, ఇక్కడ సిలబస్ వేరే. ఏదో కామన్గా ఉన్న సిలబస్ చూసుకొని కనుక మీరు ఇబ్బంది పడతారు. తర్వాత ఇప్పుడు బాగానే ఉంటుంది, ఎందుకంటే సెలెక్షన్ ఆఫ్ ప్రాబ్లం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లం సెలెక్ట్ చేసుకున్న తర్వాత చాలా ఇబ్బంది. కాబట్టి దయచేసి మిత్రులారా, మీరు ఏదో ఒకటి ప్రిపేర్ కాండి. దయచేసి ఒక చేతిలో ఒక వస్తువు ఉంటే ఉంటుంది, 2, 3 వస్తువులు ఉంటే లాభం లేదు. ఒకవేళ మీరు డిప్యూటీవీకే ప్రిపేర్ అవుతే కనుక సీరియస్గా దానికి ప్రిపేర్ కండి. తర్వాత టైం ఉంటే కనుక దీనికి ప్రిపేర్ కండి. ఏదో కొన్ని యూనిట్లు కామన్గా ఉన్నాయని కనుక అలా ఆలోచిస్తే మాత్రం కష్టం. చాలామంది ఈ సిలబస్ గురించి ఆలోచిస్తుంటారు. ఈ సిలబస్ మన వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్ ఉంది మనకు, ఫ్యూచర్ డిప్యూటీ డిఓ
మరియు డైట్ బీఈడి లెక్చర్లకు సంబంధించి దాంట్లో వాట్సాప్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మరి ఏం చదవాలి సార్, ఎలా చదవాలి సార్ అంటే మళ్ళీ చెప్తున్నాను, ఇది మన డైట్ లెక్చరర్ కోర్స్. పూర్తిగా మెటీరియల్ మేమే ఇస్తాం, మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ఎవ్వరు కూడా ప్రింట్ తీసుకునే సాహసం ఇవ్వరు. క్లాసులు ఉంటాయి, మెటీరియల్ ఉంటుంది, ఎగ్జామ్స్ ఉంటాయి. వెంటనే ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. ఎందుకు మెటీరియల్ అంటే మెటీరియల్ ఇస్తే బయటపడిపోతారు అందరు కూడా. ఏంటంటే ఇంత మెటీరియల్ ఉందా, మెటీరియల్ ఇవ్వకపోతే ఏం చెప్పినా సరే, మెటీరియల్ ఉంటే మెటీరియల్ ప్రకారమే పాఠం చెప్పాలి. కాబట్టి ఎవరు కూడా మెటీరియల్ ఇచ్చే సాహసం చేయరు. మనం మాత్రం ఇస్తున్నాం. ఇప్పటికే 6 యూనిట్ల మెటీరియల్ పెట్టేశాం, ప్రింట్ కూడా తీసుకున్నారు, చదువుతున్నారు, ఎగ్జామ్ రాస్తున్నారు. టెస్ట్ రాయాలి. నా టార్గెట్ టెస్టులు. డాక్టర్ ఏదైనా సమస్య వస్తే ఏం చేస్తాడంటే టెస్టులు రాస్తాడు. ఎందుకంటే చెక్ చేసుకోండి, గాడి తప్పింది కాబట్టి మిత్రులారా, మీరు చెప్తున్నాను మళ్ళీ, ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా మరియు డైట్ బీఈడి మరియు ఎంఈడి కళాశాలలో పనిచేస్తున్న వ్యక్తిగా, సిన్సియర్ ఉన్న వ్యక్తిగా, మీకోసం ఆలోచించే వ్యక్తిగా మళ్ళీ చెప్తున్నాను, మీరు కనుక స్టెప్ రాంగ్ వేస్తే మొత్తం పోతుంది. మీరు ఎంఈడి చేసి ఉండి మీకు నెట్ సెట్ అర్హతలు ఉంటాయి, లేకపోయినా సరే దీనికే డైట్కా బీఈడికా మీ ఓటు, లేక డిప్యూటీఓ సపరేట్ యాంగిల్, దాంట్లో పీజీ వాళ్ళందరూ వస్తారు, అది మెయిన్ స్ట్రీమ్, ఇది స్పెషల్ స్ట్రీమ్. దీంట్లో కూడా మీరు ఎడ్యుకేషన్ సబ్జెక్టా, ఇన్ సర్వీసా, ప్రీ సర్వీసా, ఇది కూడా ఎన్నుకోవాలి. ఎందుకంటే కంటెంట్ అంటే మళ్ళీ కంటెంట్ మెథడు మరియు పార్టీ. కాబట్టి ఇది పెద్ద సబ్జెక్టు మనం మాట్లాడేది 2-3 నిమిషాలు తేలదు. మళ్ళీ బీఈడీలో మళ్ళీ చెప్తున్నాను, తెలుగు వాళ్ళు ఉంటాయి ఫస్ట్ 3, ఇంగ్లీష్ 3, హిందీ కూడా 3, మ్యాథ్స్ కూడా ఉంటాయి, ఎడ్యుకేషన్ ఒక 5-6 ఉండవచ్చు, ఫిజికల్ సైన్స్ ఉంటాయి, బయాలజికల్ సైన్స్ ఉంటాయి, సోషల్ ఉంటాయి, మళ్ళీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. అంటే 22+8 అంటే పూర్తిగా మనం చెప్పినట్టుగా ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకే. కానీ ఈ 22లో కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఆర్ట్ క్రాఫ్ట్ ఉండే అవకాశాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే మొత్తం కూడా మనం గతంలో ఇచ్చిన లిస్టు ప్రకారం చెప్తున్నాం. మనం చెప్తున్నామంటే పర్ఫెక్ట్గా ఉంటేనే చెప్తాం. కాబట్టి మళ్ళీ బీఈడీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డిప్యూటీఓ వదులుకొని ఎటుగాకుంటే కష్టం. కాబట్టి మిత్రులారా, కాబట్టి అవకాశాలు మళ్ళీ రావు. అవకాశం తలుపు తట్టినప్పుడు తలుపు మూసుకుంటే పక్కింటికి వెళ్తుంది. వాళ్ళు ఆదరిస్తారు, సాధారణంగా ఆహ్వానిస్తారు, ఉద్యోగం వారినే. కాబట్టి మీరు క్లాసుల గురించి, మెటీరియల్ గురించి, ఏం చదవాలి, ఎలా చదవాలి, అది మీరు వెతుక్కునే పనిలో ఉండకూడదు. మేము వెతుక్కునే పనిలో ఉండాలి. మేము వెతుక్కునే టైంలో మీరు చదువుకుంటూ ఉండాలి. సమగ్రమైన మెటీరియల్, సంపూర్ణమైన మెటీరియల్. ఎందుకంటే ఈ వ్యవస్థలో ఈ పుస్తకాలన్నీ మనకు మళ్ళీ సహవాసం చేశాం. ఎక్కువ చదివితే ఎక్కువ మార్కులు రావు, సరైనవి చదివితే ఎక్కువ మార్కులు వస్తాయి. ఎంత చదవాలో తెలుసుకొని ఉండాలి. ఫస్ట్ క్వశ్చన్, ఎక్కడ ఆపాలో తెలుసుకొని ఉండాలి, ఏం అడిగాడు సిలబస్లో తెలుసుకొని ఉండాలి. సిలబస్ అందుకే సమగ్ర రూపం. ఇప్పటికే 1000 మంది దాటిపోయారు డైట్ లెక్చర్లు. అంటే మీకు దీన్ని బట్టి మీకు అర్థమై ఉండాలి కాంపిటీషన్ మన యాప్లో. అంటే ఎక్కువ మంది ఉన్న యాప్లో ఉండాలి, పోటీలో ఉన్న యాప్లో ఉండాలి. పరీక్షలు రాసే మీ ర్యాంక్ తెలుసుకోవాలి. పరీక్షలు రాయాలంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడం కాదు, తప్పులను తెలుసుకోవడం, తప్పులను సవరించుకోవడం. కాబట్టి క్లాసులు వినాలి, మెటీరియల్, ఎగ్జామ్స్ వెంట పెట్టాలి. మళ్ళీ టెస్ట్ సిరీస్ పెడతాను, ఇంగ్లీష్లో పెడతాను, తెలుగులో పెడతాను, ప్రింట్ తీసుకోవచ్చు. ఎవరు ఈ సాహసం చేయరు. ఎందుకంటే మొత్తం బయటపడిపోతుంది. ఎంత ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు, సిలబస్ ప్రకారం ఇస్తున్నారు లేదా, అన్ని పుస్తకాలు కవర్ అయ్యాయా లేదా అని పిల్లలు చాలా తెలివిగా ఉంటారు. కాబట్టి తెలివైన వాళ్ళు తెలివైన నిర్ణయం తీసుకోండి. మీరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్ నుండి స్క్రోలింగ్లో కూడా ఉంటుంది, జంగమ్ విశ్వనాథ్ సైకాలజీ గురు. మరి మీకు ఏ అనుమానం ఉన్నా సరే ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఉంది, మీకు ఖచ్చితంగా వాట్సాప్ మాత్రమే చేయండి. వాట్సాప్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. 9985011357. ఎక్కువ కన్ఫ్యూజ్ కాకండి, ఎక్కువ ఎవరి మాటలు వినకండి. ఎందుకంటే నీ జీవితానికి నువ్వే మార్గదర్శి, దిక్సూచి. కాబట్టి నువ్వే సొంతంగా నిర్ణయం తీసుకో. కాబట్టి మిత్రులారా, మెటీరియల్, క్లాసులు, ఎగ్జామ్స్ గురించి నాకు వదిలేయండి. పేపర్ 1 జనరల్ స్టడీస్ మాత్రం మీరు చూసుకోండి. ఎందుకంటే గతంలో లక్షల మంది విజేతలు సృష్టించిన వ్యక్తిగా, అనుభవం ఉన్న వ్యక్తిగా, కష్టపడే వ్యక్తిగా మళ్ళీ చెప్తున్నాను, మీ గురించి ఎవరు ఆలోచించరు, మేము తప్ప, అది కూడా మీ తల్లిదండ్రుల తర్వాత. కాబట్టి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నోటిఫికేషన్ రాబోతుంది. బీఈడీ, ఐఏఎస్సి, సిటీఈ, ఎస్సీఆర్టీ 22+8 ఉండబోతున్నాయి. మళ్ళీ పోస్ట్ ఉండబోతున్నాయి. కాబట్టి మళ్ళీ మీకు చాలా డౌట్లు ఉంటాయి. ఏ డౌట్ ఉన్నా సరే మన యాప్లో చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, వాట్సాప్ చేయండి. ఖచ్చితంగా సీరియస్గా ప్రిపేర్ కండి, నిర్ణయం పర్ఫెక్ట్గా తీసుకోండి. ఆల్ ద బెస్ట్.